గ్రూప్ 1 అధికారులుగా మీ నియామక ప్రశ్నాపత్రాలను మీ నియామకాలకు సంబంధించిన నిర్ణయాలను చేసే దాంట్లో ఆర్ఎంపీ డాక్టర్లో లేకపోతే మీకంటే చిన్న హోదాలో ఉండే ప్రభుత్వ అధికారులను నియమించలేదు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారులను నియమించాలి అనంటే ఆ నియామక ప్రశ్నాపత్రాల నుంచి పోటీ పరీక్షల నిర్వహణ వరకు అవగాహన ఉన్న నిష్ణాతులైన వాళ్ళు ఆ బోర్డులో ఉండాలని రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని మీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా అందులో సభ్యుల ప్రొఫెసర్లను రిజిస్ట్రార్లను బాగా చదువుకున్న వాళ్ళను తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల యొక్క ఆలోచనను ఒడిసి పట్టుకునే వాళ్ళని నియమించిన అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని ప్రశ్నాపత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్మకుండా కఠినంగా వ్యవహరించి మీ పరీక్షలను నిర్వహించి ఫలితాలను ప్రకటించడం జరిగింది. మీ ఎన్నికైన సంతోషాన్ని ఒక్కరోజు కూడా మీకు మిగిలించలేదు. మీరు కోట్ల రూపాయలు పెట్టి ఈ ఉద్యోగాలను కొనుక్కున్నారు, ఈ ప్రభుత్వం ఈ ఉద్యోగాలను అమ్ముకున్నది అని కొంతమంది గిట్టని వాళ్ళు, కొంతమంది నచ్చని వాళ్ళు, కొంతమంది రాని వాళ్ళు ప్రచారం చేయడే కాకుండా న్యాయస్థానాలలో లీగల్ లిటిగేషన్ మొదలుపెట్టిండ్రు.